స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శివకుమార్ చారి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, బిఎన్ఎస్ 85 సెక్షన్ గృహహింస చట్టం, ఈ చట్టాన్ని ఉపయోగించుకుని చాలా మంది ఆడవాళ్ళు లబ్ధి పొందుతున్నారు. లబ్ధి అంటే సంథింగ్ వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే ఇలాంటి చట్టంతో సంథింగ్ వాళ్ళకి రిలీఫ్ అనేది దొరుకుతుంది. కానీ ఇదే చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఎంతో మంది భర్తలపై కక్ష సాధింపులన్నీ చేస్తున్నారు. అండ్ ఇదే తరుణంలో చూసుకుంటే ప్రీవియస్ గా మనం ఇలాంటి సూసైడ్ కేసెస్ ఎన్నో చూసాం. భార్య వేధింపులు తట్టుకోలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నెన్నో చూసాం. ఇప్పటికీ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా బిఎన్ఎస్ 85 సెక్షన్ యొక్క తీవ్రతను ఎందుకు తగ్గించట్లేదు? భర్తలకి అంటే మగవారికి కూడా ఇలాంటి చట్టాలు ఎందుకు తీసుకురావట్లేదు అంటారు? యాక్చువల్గా దీని మూలాలకు మనం వెళ్ళగలిగితే, మూలాలు అంటే మన తాతలు తండ్రులు చేసిన తప్పులకి వచ్చిన సెక్షన్ 498A ఐపీసీలో 85 ఆఫ్ బిఎన్ఎస్. అవును. ఓకే, ఎందుకంటే అప్పట్లో సతీ సహగమనం అని, అవును, భార్యని కిరోసిన్ పెట్టి పోసి అంటబెట్టడం కానీ, విపరీతంగా అత్త కానీ భర్త కానీ విపరీతంగా హింసించి వాళ్ళని విపరీతంగా టార్చర్కి గురి చేసిన తర్వాత మహిళలకి అనేది ఒక రక్షణ కల్పించాలని చెప్పేసి మన యొక్క పార్లమెంట్ యొక్క సెక్షన్ని తీసుకురావడం జరిగింది. సో భార్య భర్తలకు సంబంధించిన అఫెన్సెస్ ఏం జరిగినా ఒక భార్యని విపరీతంగా, అప్పట్లో ఆ సినారియో ఉండేది, అత్త మామ కోడలు ఆడపిల్లలు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి వచ్చిన కోడల్ని టార్చర్ చేయడం, ఇదంతా అప్పటికి రెగ్యులర్ కమ్యూనికేషన్ లో వినిపించేది. అవును సార్. కోడల్ని ఇట్లా చేశారంట, ఆమె ఇట్లా అనిపోయిందంట, ఆమెని ఉరేష్ చంపడం, లేకపోతే ఇట్లాంటి అఫెన్సెస్ చాలా చూసినాం. సో అట్లాంటి అఫెన్సెస్ అన్ని విని 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 అదొక చట్టంగా ఏర్పడ్డది. సో మహిళలకి ఒక భద్రత తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క 498 కానీ, ఇప్పుడు వచ్చిన సెక్షన్ 85 ఆఫ్ బిఎన్ఎస్ కానీ, ఇట్లాంటి చట్టాలు అనేది ఏర్పాటు చేసారు. ఎందుకు? ఆడవాళ్ళకి సెక్యూరిటీ. అప్పట్లో ఇట్లా జరిగింది. ఏంటంటే ఈ యొక్క చట్టాన్ని అడ్డు పెట్టుకొని హస్బెండ్స్ ని టార్చర్ చేయడంగా ఇప్పుడున్న మహిళలు 100లో 90% వరకు ఉపయోగిస్తారు. వాళ్ళకు సంబంధించిన ప్రొటెక్షన్ ఇచ్చిన చట్టాన్ని వారు దుర్వినియోగం చేస్తున్నారు. అవును సార్. మిస్యూజ్ చేయడం వల్ల ఈ యొక్క నిజంగా ఎవరైతే బాధపడుతున్నారో హస్బెండ్ ద్వారా కానీ, లేకపోతే అత్తగారి ద్వారా నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈ దొంగ కంప్లైంట్, ఫాల్స్ కంప్లైంట్స్ ఎవరైతే పెడుతున్నారో, ఈ ఫాల్స్ కంప్లైంట్లు అన్ని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో ఈ రికార్డులో ఏమైందంటే ఈ యొక్క 498 అఫెన్సెస్ కానీ, 85 బిఎన్ఎస్ కానీ, ఇట్లాంటి అఫెన్సెస్ అన్ని కూడా 90% వరకు అన్ని ఫేక్ కేసెస్ అని చెప్పేసి ప్రూవ్ అవడం జరిగింది. దాని తర్వాత అంతకుముందు 498 కేసులో హస్బెండ్ని అరెస్ట్ చేస్తుండే, హస్బెండ్ కానీ అందరినీ, ఫ్యామిలీ ఎవరెవరి మీద కేసు పెడితే అందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుండే. సో దాని తర్వాత సుప్రీంకోర్టు నోటీస్లోకి పోయిన తర్వాత సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో ఇవన్నీ ఆల్మోస్ట్ ఫేక్ కేసెస్ అని చెప్పేసి నోటీస్కి వచ్చిన తర్వాత అరెస్టులు తీసేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ మీద కేసు పెట్టంగానే అరెస్ట్ చేస్తే తర్వాత వాళ్ళు డివోర్స్ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మ్యూచువల్ కమ్యూనికేషన్ అనేది కొలాప్స్ అవ్వడంతో వాళ్ళు డివోర్స్ పోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళని అరెస్ట్ ఎందుకంటే ఏ చట్టమైనా సరే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి కానీ వాళ్ళ యొక్క జీవితాలు చిన్న భిన్నమయ్యే విధంగా చట్టం ఉండకూడదు అని చెప్పేసి ఈ ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ పర్సనల్గా మోటివేట్ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసి వాళ్ళు తర్వాత వాళ్ళ సంసార జీవితం మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేసింది. దాని తర్వాత ఈ యొక్క అరెస్టులు తీసేసింది. సో ఇట్లాంటి సందర్భాలలో చాలా మంది మహిళలు వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలతోటి వాళ్ళ యొక్క పర్సనల్ గెయిన్స్ కోసం ఒక హస్బెండ్ మీద కంప్లైంట్ పెట్టి వాళ్ళు టార్చర్ చేయడం, లేకపోతే ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ యొక్క మనీ గెయిన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి అవసరాలు తీర్చుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న సందర్భంలో ఇది ఒక బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పెళ్లి చేసుకొని అవతల హస్బెండ్ ని ఒక టార్చర్ ఒక కేసు పెట్టేసి నాకు ఇంత లంసమ్ ఇస్తే నేను ఈ కేసు క్లోజ్ చేసుకుంటా అని ఒక సందర్భానికి ఒక బిజినెస్ లాగా మారిపోయింది ఇప్పుడున్న సందర్భంలో.
సో ఇట్లాంటి చట్టాలు మారాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనము ఎట్లాంటి అపీల్స్ కానీ వాళ్ళ రికార్డ్స్లో ఇట్లాంటి ఫేక్ కేసెస్ అని తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు చేంజ్ చేయలేకపోతారు అంటే ఒక అమాయకమైన ఆడపిల్ల ఇట్లాంటి సందర్భాలలో ఒక అత్త కానీ ఒక హస్బెండ్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళ నుంచి టార్చర్ ఎదుర్కొంటే ఆమెకి న్యాయం చేయలేము. అంటే సార్ ఎగ్జాక్ట్లీ ఆ చట్టాన్ని తొలగించకపోయినా సరే మగవాళ్ళకి కూడా ఇదే తరహాలో కఠిన చట్టాలు ప్రవేశపెట్టి మగవాళ్ళపై కూడా ఇలాంటి తరహాలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటే కఠిన శిక్షలు ఎదుర్కొంటారని చెప్పేసి అలాంటి చట్టాన్ని ఏమన్నా ప్రవేశపెడితే దానివల్ల కూడా ఇలాంటి సంఘటన తగ్గే అవకాశం ఉంటుందేమో. అంటే ఇక్కడ ఒకటే మనది పురుషాధిక సమాజం, ఓకే, మేల్ డామినేటెడ్ సొసైటీలో ఎవరైతే బాధింపబడతారో వాళ్ళకి చట్టం ఉంటుంది, ఎవరైతే బాధ పెడతారో వాళ్ళకి చట్టం ఉండదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి చట్టాలు క్రియేట్ అయినాయి కాబట్టి దాని తర్వాత ఇట్లాంటి చట్టాలు ఏదైనా హస్బెండ్కి సంబంధించిన ఫేవర్గా చట్టం చేస్తే ఒక అమాయకమైన ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది అనే ఒక ఉద్దేశం ఎవరైనా ఆలోచిస్తారు. సో ఒకవేళ మన లా అంటే ఒక స్లాబ్ మీద ఏ స్లాబ్ మీద బేస్ అయి ఉంది అని అంటే 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనే ఒక కాన్సెప్ట్ తోటి మన లా ఉంటుంది. అవును సార్, అవును. సో ఒక అమాయకమైన ఆడపిల్లకి జరిగే అన్యాయం కోసం ఈ యొక్క లా అనేది పనిచేస్తుంది తప్ప ఈ ఫేక్ కేసెస్ గురించి ఈ యొక్క దాని గురించి మన యొక్క చట్టం అనేది మార్చాలంటే చాలా కష్టం అని చెప్పుకోవాలి. మగవాళ్ళకి ఇలాంటి చట్టాలు తీసుకురావడం అనేది అది కూడా దాన్ని కూడా దుర్వినియోగం చేస్తాం అన్న దృష్టిలో ఆలోచిస్తున్నారు సరే, కానీ ఇప్పుడు ఈ ఉన్న చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ఆడవాళ్ళపై అన్న ఏదన్నా సరైన కఠిన చర్యలు తీసుకుంటే ఈ విధంగా తగ్గే అవకాశాలు ఉంటాయి కదా సార్ క్రైమ్ రేట్. అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఫేక్ కేసెస్ పెట్టిరు అనుకో, ఆ ఫేక్ కేసెస్ అని చెప్పేసి వీళ్ళు అక్విటల్ అయితే వాళ్ళు కాంపన్సేషన్ ఫైల్ చేసుకోవచ్చు కోర్టులో. పరువు నష్టం కింద నాకు ఇంత నష్టం చేసిందని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయి పైన కాంపన్సేషన్ 20 లక్షల 30 లక్షల వీళ్ళకి సంబంధించిన ఎంత లాస్ జరిగిందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కాంపన్సేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి సార్, ఇక్కడ కాంపన్సేషన్ అంటున్నారు, పరువు నష్టం దావా కేసు వేసుకోవచ్చు అంటున్నారు భర్త పొజిషన్లో ఉన్న వ్యక్తి. కానీ ఇక్కడ ఇదే సందర్భంలో చూసుకుంటే కోర్టు యొక్క విలువైన సమయాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు, దుర్వినియోగం చేశారు. ఆమె సంథింగ్ ఇంటెన్షనల్గా చేసిన ఒక పనికి లాయర్స్, కోర్టు, ఒక భర్త, తను వెనుకున్న ఎంతో మంది వ్యక్తులు కూడా ఇందులో పడి చెప్పేసి సమయాన్ని పోగొట్టుకున్నారు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టు సమయాన్ని కూడా పాడు చేశారు. ఇదే తరహాలో ఆలోచించుకున్నప్పుడు భర్త కేసు ఫైల్ చేయకుండా అలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళపై కోర్టే సంథింగ్ మోటివ్గా తీసుకుని శిక్షలు విధించవచ్చు కదా. సుమోటోగా అంటే ఏ కేసు అయినా సరే విన్ ఆర్ లూజ్ అంటే ఒక కేసు గెలుస్తారు, ఒక కేసు ఓడిపోతారు. ఓడిపోయినంత మాత్రాన వాళ్ళపైన కేసు పెట్టాలని కానీ లేకపోతే గెలిచినంత మాత్రాన వీళ్ళని ఏమనొద్దు అనేది కానీ ఎక్కడ కూడా లేదు. వాళ్ళకు ఛాన్స్ ఏంటంటే నెక్స్ట్ పై కోర్టుకు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఇచ్చింది కోర్టు. సో పై కోర్టుకు వెళ్ళే అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ కేసులో ఓడిపోతే వాళ్ళు అప్పీల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఆ కేసులో ఈ యొక్క హస్బెండ్ అక్విటల్ అవుతే నిర్దోషం తేలితే ఆయన ఎంత జరిగిన నష్టానికి లీగల్ కాన్సిక్వెన్సెస్ లో ఎంత అమౌంట్ ఈయన స్పెండ్ చేసిండు, ఈయనకి ఎంత టైం వేస్ట్ అయింది, దీనివల్ల ఎంత నష్టం అన్ని క్యాలిక్యులేట్ చేసి ఆమె పైన డిఫమేషన్ వేసుకుంటాడు, లేకపోతే కాంపన్సేషన్ ఫైల్ చేస్తాడు. ఫైల్ చేసుకొని ఆ యొక్క అమౌంట్ని ఆయన కోర్టు ద్వారా పొందడం జరుగుతుంది. సో అట్లా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఏమైనా ఫేక్ కేసెస్ ఇట్లా ఫైల్ చేసినా ఫేకా లేకపోతే నిజంగానే ఆమె నిజమైన కేసు పెట్టిందా అని తేలాలంటే అది ఆల్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్. అవును సార్. సో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ జరుగుతూనే ఇది నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఈ కేసు ద్వారా వాళ్ళు కాంపన్సేషన్ ఫైల్ చేసుకొని ఆ యొక్క ఫేక్ కేసెస్ని ఈ ద్వారా కాంపన్సేషన్ ద్వారా వీళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. అండ్ వన్ థింగ్ చూసుకుంటే సార్, ఇక్కడ సమాజంలో ఇంకా అమ్మాయిలపై కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, జరగట్లేదని అనగలేము. అండ్ అమాయకపు ఆడవాళ్ళు కూడా బలవుతున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి సందర్భంలోనే అమాయకపు భర్తలు కూడా బలవుతున్న సంఘటనలు చూసిన సిచ్యువేషన్స్ చూసాం కాబట్టే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మాలోని చుట్టూ ఉన్న ప్రజల్లోని రైజ్ అవుతూ ఉన్నాయి. భర్తలు కూడా ఇలాంటి చట్టాలు రావాలని చెప్పేసి. భార్య తప్పుడు కేసు పెట్టిందని భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పుడు కేసు పెడితే వాళ్ళపై కూడా యాక్షన్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు. అండ్ అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.